సో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ముందు ఎవరున్నారు అనుకుంటున్నారో ఆల్రెడీ గుర్తుపట్టేసి ఉంటారు. స్వప్న పేపర్ క్రాఫ్ట్స్ అనమాట. ఇట్లా క్రాఫ్ట్లు చేసి ఇట్లా టీషర్ట్ పెట్టుకుంటుంది. ఇదేంటి ఇట్లా కదా గమ్ముంటే సో ఇప్పుడు నాకు లైవ్లో ఇది నా ఫోటో అనమాట, నా హాఫ్ శారీ పైనది. సో ఇది రెడీ చేసి ఇచ్చింది నాకు ఇప్పుడు లైవ్లో. సో యాక్చువల్లీ ఈ వీడియో వేదాంత్ టీవీలో వస్తుంది, మీరు చూడండి. సో మీరు ఎక్కడ నేర్చుకోలేదు కదా అసలు క్రాఫ్ట్స్? లేదు. సో క్రాఫ్ట్ తను ఎక్కడ నేర్చుకోలేదు, బట్ తన ఓన్ టాలెంట్తో ఫస్ట్ స్లేట్ పైన రాసిందంట, తర్వాత క్లే తీసుకుందంట, తర్వాత అట్లా పాట్స్ ఇలా డిఫరెంట్గా చేస్తూ ఫైనల్గా ఇలా పేపర్ వర్క్ వచ్చిందనమాట. సో మీ అందరికి ఒక షాకింగ్ న్యూస్ ఏంటి అంటే, ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ ఫోటో ఉంది కదా, ఇది తను నా ముందు వేసింది ఇప్పుడు లైవ్లో. జస్ట్ ఒక 10 minutes టైం తీసుకొని టకటకటకట వేసింది. యాక్చువల్లీ ఈ ఫోటో తను నాది ఇన్స్టాలో చూసింది. నేను అనుకున్నా ఇప్పుడు నేను ఉన్న కాస్ట్యూమ్ ఇది కదా, ఈమెంటి ఇలా వేసింది, నేను హెయిర్ లీవ్ చేసుకోలేదు, నేను కూడా పొరిటలు వేసుకున్నా కదా అనుకున్నా. కానీ తర్వాత అర్థమైంది ఏంటంటే, నాకు ఇది నా హాఫ్ శారీ, నా బర్త్డే ఫోటో. ఇది ఇన్స్టాలో చాలామంది ఎడిటింగ్ కూడా చేశారనమాట, ఆ ఫోటో ఇది. సో లిటరల్లీ నేనే షాక్ అయినా ఈ ఫోటో చూడగానే, నాకు బాగా నచ్చిందనమాట. సో ఇది ఆ ఫోటో. అండ్ తను నా కోసం స్పెషల్గా ఒక గిఫ్ట్ వచ్చింది. సో ఇది చాలా ఇంప్రెసివ్ అనమాట నాకైతే. యాక్చువల్లీ ఈ ఫోటో నాకు ఇన్స్టాగ్రామ్లో ఒక అతను ఎడిటింగ్ చేశాడు. యాక్చువల్లీ ఈ ఫోటో ఎడిటింగ్ చేసినప్పుడు ఇక్కడ నేను వైట్ స్టిక్కర్ పెట్టినా, వైట్ స్టిక్కర్ పోయింది. తను ఇక్కడ రెడ్ కలర్ స్టిక్కర్తో ఎడిటింగ్ చేసింది ఈ ఫోటోని. ఎడిటింగ్ చేసిన ఈ ఫోటోని తను తీసుకొని ఇలా కట్ చేసింది. ఒప్ప నాకు ఏం నచ్చింది అనుకుంటున్నాను. నేను ఇప్పటివరకు ఇట్లా కలర్ ప్రింట్స్ తీసుకున్నాం తప్ప ఇలాంటి పేపర్ కట్స్ ఎప్పుడు తీసుకోలేదు. అండ్ ఇన్స్టాలో ఇలానే సేమ్ నాకు ఒక అతను డ్రాయింగ్ చేసి ఇచ్చారు, జస్ట్ డైగ్రామ్ అనమాట అది. బట్ తను కట్ చేసింది. అలా చాలామంది హీరో ఫొటోస్, హీరోయిన్ ఫొటోస్ చాలా కట్ చేస్తారనమాట పేపర్ క్రాఫ్ట్స్. నాకు బాగా నచ్చింది. సో ఇంటర్వ్యూకి రమ్మని నేను దాదాపు ఎప్పుడో మనము 3 months నుంచి అనుకుంటున్నాం ఇంటర్వ్యూ, బట్ సెట్ అవ్వలేదు. ఫైనల్గా ఈరోజు నాకే షాక్ ఇచ్చింది ఏంటంటే, ఇది తీసుకొచ్చి నాకు బాగా నచ్చింది. అండ్ ఇందులో చూసారా మీరు, ఇక్కడ వడ్డారం పైన డిజైన్ ఉంది ఇక్కడ. సో అది ఇక్కడ డిజైన్. అండ్ నా చేతికి గాజులు, ఇక్కడ ఇయర్ రింగ్స్, అండ్ ఇక్కడ నెక్కి నెక్లెస్ అన్నీ కూడా పర్ఫెక్ట్ కట్ చేస్తుంది తెలుసా. అసలు నేను షాక్ అయిపోయినా. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ ఆల్ ది బెస్ట్. మీరు చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు. 10 minutesలో పేపర్ కట్ చేయడం అనేది మామూలు విషయం అస్సలు కాదు. ఎందుకంటే అది కొంచెం అటు ఇటు వెళ్ళిపోయినా కూడా పోతుంది. సో ఇలాంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి. అండ్ వీళ్ళ దగ్గర ఇంకోటి ఏంటో తెలుసా, ఇలా ఇప్పుడు నేను నాకు ఈ ఫ్రేమ్ ఇచ్చారు కదా వాళ్ళు గిఫ్ట్గా. సో ఇలాంటి ఫ్రేమ్స్ తన వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో మాకు కావాలి అని డెలివరీ ఆర్డర్ పెడుతుంటారు కదా, వాళ్ళకి డెలివరీ చేస్తారనమాట వీళ్ళు. ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఉంటుంది. డెలివరీ ఛార్జెస్ కూడా ఏమి ఉండదు. నార్మల్గా ఇది A4 షీట్ అనమాట నాకు వీళ్ళు చేసి ఇచ్చిన ఫ్రేమ్. అండ్ ఇందులో A4 షీట్ కాకుండా ఇంకా కొంచెం పెద్ద సైజ్ అట్లా కూడా ఉన్నాయన్నమాట సైజెస్. సో వాటిని బేస్ చేసుకొని వాళ్ళు మీకు డెలివరీ చేస్తూ ఉంటారనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, ఇలాంటి ఫొటోస్ అంతా చాలామంది కోరుకుంటూ ఉంటారు. కానీ ఇందులో ఒక మ్యారేజ్ ఫొటోస్ ఉంటాయి చూసారండి, 2 couples ఉండి, అవి చేయడం కష్టం. ఎందుకంటే వాళ్ళు పూలదండలు వేసుకుంటారు, ఆ పూలదండలు జ్యువెలరీ ఎక్కువ ఉంటుంది, కటింగ్కి టైం పడుతుంది కదా. చాలా హార్డ్ వర్క్ అది. చాలా హార్డ్ వర్క్. కానీ అంతా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఫోటోని ఒక్కసారి చూశారు అంటే అట్లా మైండ్లో ఫిక్స్ అయిపోతుంది తనకి. ఇక మళ్ళీ ఆ ఫోటో చూడదనమాట. ఇక ఆ ఫోటో చూడకుండా డైరెక్ట్గా ఇట్లా వేసి తీసుకొచ్చేసారనమాట. ఇప్పుడు ఆ ఫోటో కూడా నేను మళ్ళీ నా ఇంటర్వ్యూకి వచ్చాక నేను చూపించలేదు. తను ఏదో వేస్తుంది కదా, నా డ్రాయింగ్ ఏంటి అని చెప్పేసి నేను లైట్ తీసుకున్నా, నన్ను వేస్తుందేమో అనుకున్నాను. కానీ నా ఫోటో చూసింది వేస్తుందని నాకు అంతవరకు తెలియదు. వేసిన తర్వాత నేను గుర్తుపట్టిన, నేనే షాక్ అయినా. అట్లా అనమాట, చాలా బాగా చేశారు. ఆల్రెడీ స్వప్న క్రాఫ్ట్స్, పేపర్ క్రాఫ్ట్స్ అందరికీ తెలుసు. ఎందుకంటే శ్రీదేవి డ్రామా కంపెనీ వరకు వెళ్ళారు తను. సో అక్కడ వరకు వెళ్ళి స్టేజ్లో పర్ఫార్మెన్స్ చేయడం అన్నీ చేశారు. అండ్ తను ఇక్కడితో అంతం అవ్వకుండా ఈ క్రాఫ్ట్ అనేది ఇంకా చాలామందికి నేర్పించి, చాలామందికి ఇలాంటి క్రాఫ్ట్స్ పైన అవగాహన కల్పిస్తే బాగుంటుందని నేను కూడా కోరుకుంటున్నా. ఈ రోజుల్లో చాలామంది ఎట్లా అంటే, మనం నీతులు మాట్లాడితే ఎవరికి నచ్చదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే చాలా మందికి చెప్తే నచ్చదు, అది నచ్చదు. అట్లాంటివి చూడరు కూడా. మళ్ళీ మనం ఏదైనా వల్గర్గా బూతులు ఇట్లాంటివి మాట్లాడినాం అనుకోండి, వింటారు. అవి చాలా మంది వింటారు, మళ్ళీ తిడతారు కూడా. అన్నీ మీరే అంటారు, అట్లుంటాయి అనమాట. మరి అప్పుడు అలాంటప్పుడు ఇట్లాంటివి కొన్ని మంచివి చేసినప్పుడు వీటిని ప్రమోట్ చేయండి కదా. మీరు ఇట్లాంటివి చేస్తే ఏంటంటే యువతకి ఇన్స్పైర్ ఉంటుంది. వచ్చే ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా
మనం ఏదో కొత్త మెసేజ్ ఇస్తున్నట్టు ఉంటుంది. సో ఇట్లాంటివి ప్రమోట్ చేయండి, ఇట్లాంటి వారికి సపోర్ట్ చేయండి. వచ్చే భావి తరాలకి ఇలాంటి క్రాఫ్ట్స్ నేర్పిస్తే వేరేవి ఏవి చూడరు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కువ ఫోన్ యూజ్ చేస్తారా? నేను డ్రాయింగ్కి చూస్తూనే ఉంటాను ఫోన్. డ్రాయింగ్కి చూస్తుంటారు, బట్ ఇక వేరే ఏది చూడరు. వేరేవి చూడండి, వేరే డ్రాయింగ్ చూడరు. ఏదో ఒకటి స్పెషల్ రోజు ఏదో డిఫరెంట్ చేయాలి, ఏదో ఒకటి డిఫరెంట్ చేయాలని చూస్తూ ఉంటాను. మన థాట్ ఒక దానిపైన ఫిక్స్ అయి ఉంటే మన మొబైల్ తీసుకున్నా మన మైండ్లో ఏ థాట్ అయితే ఉందో దాన్ని మాత్రమే మనం ఫోకస్ చేస్తాం తప్ప వేరే ఏవి చూడం. అండ్ చూడాలి, కానీ ఫోన్లో కూడా మనకు ఫ్యూచర్కి సెట్ అయ్యేటట్టు వీడియోస్ చూసుకోవాలి. అన్ని వీడియోలు చూడొద్దని చెప్తున్నారు, అర్థం చేసుకోండి. సో ఇలాంటి క్రాఫ్ట్స్ మీరు ఇట్లా చేయొచ్చు కదండి, పేపర్ క్రాఫ్ట్స్ ఇట్లా కట్ చేస్తూ ఆన్లైన్లోనే క్లాసెస్ పెట్టొచ్చు కదా. లైక్ యూట్యూబ్లో ఒక పార్ట్, ఒక ఎపిసోడ్, 1 డే అట్లా పెట్టచ్చు అది కూడా. బట్ కొంచెం పిల్లలు, నాకు 2 పిల్లలు, వాళ్ళని చూసుకోవాలి, ఇంట్లో వర్క్ చూసుకోవాలి. మళ్ళీ వాళ్ళు 3కి 12కి ఒక బాబు వచ్చేస్తాడు. ఇక వాడికి తినిపించే వరకు వాడికి హోంవర్క్ చేపిస్తూ 3కి ఇంకో బాబు వచ్చేస్తాడు. ఇక టైం దానికే అయిపోతుంది, నాకు టైం ఎక్కువ మిగిలిన. చాలామంది అడుగుతున్నారు పెడదామని ఆన్లైన్ క్లాసెస్ పెడదామని, దాన్ని వీడియో తీసే వాళ్ళు కూడా ఒకరు ఉండాలి. ఇంట్లో ఎవరు ఉండరు, నాకు పిల్లలు తప్ప. మా హస్బెండ్ 7కి వెళ్ళిపోతే ఈవినింగ్ 5కి వస్తారు. ఓకే, ఈవినింగ్ అంటే ఇక చీకటి, కొంచెం లైట్ ఉండదు, సన్లైట్ డార్క్ వస్తుంది. అది కూడా క్లారిటీగా ఉండాలి పెట్టడానికి, చూడడానికి కూడా వాళ్ళకి అర్థం కావాలి. యాక్చువల్లీ వాళ్ళకి కొంచెం టైం లేదు, పిల్లలు వల్ల వాళ్ళ పిల్లలకి కూడా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయండి. పెద్ద బాబుకి నిమోనియానండి, పెద్ద బాబుకి నిమోనియా ఉంది, చిన్న బాబుకి థైరాయిడ్ ఉందన్నమాట. నాకైతే ఆ విషయం చెప్పగానే ఐస్ మొత్తం ఇట్లా ఐస్లో ఏమంటారు కన్నీళ్ళు నాకు ఆగలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే చాలా బాధ అనిపించింది. ఈ చిన్న ఏజ్లో గ్రోత్ లేదు అబ్బాయికి. అండ్ ఇంకా కొన్ని షేర్ చేసుకుంటే ఏడుపు తప్ప ఇంకేం మిగలదని అంటారు కదా. సో అలాంటి ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి వాళ్ళ లైఫ్లో. బట్ అన్నిటినీ హైడ్ చేస్తూ తనకు నచ్చిన ఈ ఒక్క డ్రాయింగ్ ఉంది అని చెప్పి తను ఇన్ని వస్తున్నా కూడా దీని మీద ఒక హోప్ పెట్టుకొని తన లైఫ్ లీడ్ చేస్తుంది ప్రజెంట్. సో ఎవరైనా తనకి హెల్ప్ చేయాలి అనుకుంటే కూడా తన ఇన్స్టా ఐడి చెప్పరా ఒకసారి మీది? స్వప్న స్వామి డ్రాయింగ్ ఆర్ట్స్ అని ఉంటుంది. అందులోకి వెళ్ళి తనకు మీరు మెసేజ్ చేయండి. మీరు ఏదైనా హెల్ప్ చేయాలి అనుకున్నా కూడా మీరు ఆ పేజ్కే వెళ్ళి తన దగ్గర నెంబర్ తీసుకొని హెల్ప్ చేయండి. నేను ఇక్కడ నెంబర్స్ అవి ఏమి డిస్ప్లే చెయ్యను. సో ఎందుకంటే ఈ రోజుల్లో చాలా ఆన్లైన్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. అట్లానే ప్రతి ఒక్కరు ఫ్రాడ్ అయితే చేయరండి, కొంతమందిని మనం నమ్మేలా ఉంటుంది. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మొద్దు అనేది కూడా ఒక కన్ఫ్యూజన్ అందరిలో ఉంది అని నాకు తెలుసు. అయినప్పటికీ కూడా కొన్ని ట్రస్ట్ చేసి మీరు కొన్ని విధాలుగా ఆలోచించి ఎవరికైనా హెల్ప్ చేయాలని కూడా హెల్ప్ చేయండి. ఎందుకంటే హర్ష సాయి అనే పేరుతో చాలామందిని మోసం చేసి ల్యాక్స్ దోచుకున్నారు కొంతమంది. అండ్ ఇంకో వీడియో వస్తుంది మన దాంట్లోనే. నెక్స్ట్ వాళ్ళు నాకు మెయిల్ చేశారనమాట, నాకు ఈ ప్రాబ్లం ఉంది ఇలా అని చెప్పేసి. సో నేను వాళ్ళ మెసేజ్ చదివి వాళ్ళకి కాల్ చేయడం కూడా జరిగింది రిటర్న్లో. వాళ్ళని కూడా ఇంటర్వ్యూ పిలుస్తాను. ప్రజెంట్ వాళ్ళ వైఫ్ డెలివరీతో ఉంది, 9 months అనమాట. సో 10 daysలో డెలివరీ ఉంది అక్క అని చెప్పేసి అన్నారు. అందుకే వాళ్ళని హోల్డ్ చేసాము, తర్వాత వాళ్ళని కూడా పిలిపిస్తామన్నమాట. సో మీరైతే అప్రమత్తంగా ఉండండి, నమ్మే వాళ్ళని నమ్మండి, అందరినీ నమ్మకండి మళ్ళీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే తన క్రాఫ్ట్ గురించి నేను ప్రమోట్ చేయాలనుకున్నాను, ఎందుకంటే తనని చూసిన తర్వాత నాకు బాగా అనిపించింది. ఇలాంటి క్రాఫ్ట్స్ తొందరగా చేయడం రేర్ అసలు. సో ఇంప్రెస్డ్ అనమాట నేను కూడా. వాళ్ళ ఐడికి వెళ్ళండి, మీ వంతు సహాయం తనకి ఏదైనా చేయాలి అని అనుకుంటే వాళ్ళ పిల్లల హెల్త్కి హెల్ప్ చేయండి. ఎందుకంటే వాళ్ళ పిల్లలకి హెల్త్ బాగాలేనప్పుడు వాళ్ళు ఎక్కడండి మీ ఏరియా? హుజరాబాదా? జైరాబాద్ నుంచి వాళ్ళు హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లోనే చూయించుకోవాలన్నమాట. సో అలాంటి వాళ్ళకి మనం హెల్ప్ చేస్తే చాలా బాగుంటుంది. మనం ప్రతిరోజు అదోటి ఇదోటి అని చెప్పేసి చాలా వాటికి మనీ ఖర్చు పెడుతుంటాం, కానీ అందులో మనం ఒక 10 రూపాయలు ఇచ్చినా కూడా వాళ్ళకి సేఫే అనమాట. సో అందుకోసమని మీకు తోచిన సహాయం కూడా మీరు తనకు చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాగే ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్న లైఫ్లో. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. సో బాయ్.